హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగశ్రీ. సో ప్రజెంట్ నా బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను ఒక పంట పొలంలో ఉన్నానని మీకు అర్థమవుతుంది కదా. సో ఇది ఖచ్చితంగా చెప్పాలంటే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా బిల్ గేట్స్ సందర్శించిన వ్యవసాయ క్షేత్రానికి వచ్చేసాము. సో రీసెంట్గానే వారిద్దరూ కూడా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. సో ప్రపంచ దిగ్గజం బిల్ గేట్స్ మన ఏపీ వైపు రావడం, అలాగే ఇక్కడ ఉన్న సామాన్య రైతులతో ముచ్చటించడం, అసలు ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ అక్కడున్న అరటి తోటలను కూడా ఆయన విజిట్ చేశారు. అరటి తోటల్లో విశేషాలు కూడా ఆయన సామాన్య రైతులతో, ఇక్కడున్న మహిళా రైతులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఉండవల్లిలో ఉన్న సామాన్య రైతులతో కూడా ఆయన ముచ్చటించడం జరిగింది. కేవలం మాటలే కాదు, ఏపీ ప్రభుత్వం వ్యవసాయంలో వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఆయన ఆ టెక్నాలజీ చూసి ఫిదా అయినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన చేసిన మొత్తం ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ అవన్నీ కూడా మొత్తం ఆయన్ని ఫిదా అయ్యేలా చేసినాయి. ఆ రోజు ఆయన విజయవాడ పునుగుల్ని కూడా టేస్ట్ చేశారు. సో అవి కూడా చాలా బాగున్నాయని చెప్పడం కూడా జరిగింది. సో మొక్కకు ప్రజెంట్ ఈ ఫోటో తీస్తే చాలు అక్కడ ఉన్న దానికి ఏమొచ్చింది, ఏ తెగుళ్ళు వచ్చింది అనేది కూడా మొత్తం తెలుసుకునే విధంగా ఈ యొక్క యాప్ని రూపొందించారు. ఆ యాప్ని స్వయంగా ఆయన ఫోటో తీసి పరిశీలించడం జరిగింది. సో దాన్ని చూసి ఆయన ఒక ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడికి అలాగే మన ఏపీ రైతుల టాలెంట్కి ఆయన ఫిదా అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో అమరావతి పర్యటనలో ఆయన చూసిన విశేషాలు మొత్తం కూడా మనం డైరెక్ట్గా అక్కడ ఉన్న సామాన్య రైతులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రజెంట్ అయితే మనమైతే ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నాము. సో మొత్తం ఆఫీసుల్లో కాదు, మొత్తం ఫీల్డ్లోకి వచ్చి కంప్యూటర్ టెక్నాలజీ ఎలా ఉంది ఏంటి అనేది ఏ టెక్నాలజీ ద్వారా తెలుసుకునే విధంగా కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఫిదా అయినట్టు తెలుస్తుంది. సో అమరావతిలో బిల్ గేట్స్ యొక్క ఎంట్రీ ఎలా ఉంది ఏంటి, ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అరటి తోటల దగ్గర సామాన్య రైతులు కూడా ఉన్నారు. ఆ రోజు ముచ్చటించిన ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అసలు ఈ పంట పొలానికి రావడానికి గల కారణం ఏంటి, ఈ యొక్క పంట పొలానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, దీనికోసం చంద్రబాబు నాయుడు కానీ లేదంటే బిల్ గేట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, చుట్టుపక్కల రైతులు కూడా వాళ్ళ కోసం ఏమనుకున్నారు ఏంటి అనే అన్ని విశేషాలు కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు మీరు కూడా ఒకసారి బిల్ గేట్స్ సందర్శించిన ఆ వ్యవసాయ క్షేత్రాన్ని అయితే పరిశీలిద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అసలు బిల్ గేట్స్ ఈ పొలానికి అయితే విచ్చేశారు. ఈ పొలంలో ఎటువంటి విషయాలు తెలుసుకున్నారు, ఎలాంటి విషయాలు ఇక్కడ ఆయన మాట్లాడడం జరిగింది అనేది కూడా ఇక్కడ పొలంలో ఉన్న స్వయంగా రైతులతో ముచ్చటించారు. వాళ్ళు మనతో ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో నమస్తే అండి. నా పేరు అన్నపూర్ణ అండి. ఓకే. సో ఇక్కడ ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రం మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేము వ్యవసాయమే చేస్తున్నామండి. ఈ అరటి తోట అనేది మాదేను. దీన్ని చక్కెరకేళి వెరైటీ అని అంటారు. ఇప్పుడు ఏఐ ద్వారాగా ఇప్పుడు రైతుల కోసం ఫార్మర్ యాప్ అనేది వచ్చింది, ఏపీఏఐఎంఎస్. సో ఈ చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయ రంగం వైపు ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా మీకు తెలిసి ఉంటుంది అనువనువునా కూడా. ఇప్పుడున్న వ్యవసాయ పద్ధతుల గురించి కూడా చాలా ఎక్కువ ఏ టెక్నాలజీ ద్వారా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే బిల్ గేట్స్ మీ వ్యవసాయ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నారు అని తెలిసినప్పుడు మీ ఒక ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా మంచిగా ఉపయోగించుకున్నాం. ఏర్పాట్లు ఎలా చేశారు? ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా, అంటే చాలా బందోబస్తు మధ్య ఉంటుంది. సో ఏమన్నా భయపడడం జరిగిందా వాళ్ళు వస్తున్నారని తెలిసినప్పుడు? ఏం మాట్లాడాలి ఏంటి, ఎగ్జైట్మెంట్ ఏంటి అనేది? అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, కానీ భయపడతాం అనేది. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా బాగా ఉపయోగించుకున్నాం, చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే. సో అసలు మీ పొలానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అంటే ఇంతమంది ఉండవల్లి అంటేనే వ్యవసాయ క్షేత్రానికి చాలా పెట్టింది పేరు. ఈ చుట్టుపక్కల అన్నీ కూడా వ్యవసాయ పొలాలే ఉన్నాయి. సో ప్రత్యేకించి మీ పొలానికి రావడానికి, ఇక్కడ అడుగు పెట్టడానికి, అలాగే అంటే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఈయన బిల్ గేట్స్, సో మీ దాంట్లోనే వస్తున్నారు,
అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎందుకు ఇక్కడికే రావడం జరిగింది? గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి మాకు ఇట్లాగా సీఎం సార్ బిల్ గేట్స్ గారు వస్తున్నారు, ఇట్లాగా మాకు ఇట్లా అరటి తోట చూయించుకోవాలి అని చెప్పగానే సరే మేము ఓకే అని చెప్పేసాము. ఇంకా వాళ్ళు గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చి ఎలాగా ఏంటి అనేది వాళ్ళు మాకు చెప్పారు. మేము కూడా ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఓకే మా పొలం చూపిస్తాము, మాకు చాలా సంతోషంగా ఇంత మంచి అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. మేము కూడా దానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. సో ఆయన రావడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొని రావడం మీతో ఏం మాట్లాడారు? స్టార్టింగ్ అసలు అంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా, ఆయన రాగానే అసలు మూమెంట్ అక్కడ ఏం జరిగింది? మేము ఫస్ట్ మా పొలానికి వచ్చినందుకు స్వాగతం అని చెప్పినాక ఓకే ఇప్పుడు ఈ పొలం అనేది మాది, దీనిలో ఏమి వెరైటీ ఉంది ఏంటి ఈ అరటి తోటల గురించి చెప్పాము. సో బిల్ గేట్స్కి ఇక్కడ ఏం నచ్చింది అంటే, మీరు ఆయన రావడమే ఆయనకి బొట్టు పెట్టి స్వాగతం పలకడం జరిగింది. సో ఆ బొట్టు పెట్టడంలోనే మన సంస్కృతి సాంప్రదాయాలకి ఆయనకి ఫిదా అయిపోయారు, ఆయనకి మనం చూపించడం జరిగింది. నెక్స్ట్ వెంటనే పునుగులు కూడా ఆయనకి తినిపించడం జరిగింది. సో అక్కడ సంభాషణ ఏం జరిగింది, ఎలా ఉంది? ఇది మన ఆంధ్ర స్పెషల్ పునుగులు కాబట్టి ఆయనకి మన ఆంధ్ర స్పెషల్ వంటకం అనేది టేస్ట్ చూపించాం. చాలా బాగున్నాయి, ఆంధ్ర పునుగులు చాలా బాగున్నాయి, ప్రత్యేక వంటకం కొబ్బరి చట్నీతో చేస్తారు, బాగుంది అని చెప్పారు. ఓకే. సో అంటే వాళ్ళకి ఇలాంటి అలవాటు లేనప్పుడు కొంచెం స్పైసీగా తగులుతూ ఉంటుంది మన చట్నీ, కానీ మనం కొంచెం స్పైసీగా అలా ఏమన్నా ఆయన అక్కడ స్పైసీగా ఉంది అలాంటివి అని చెప్పారా? లేదు, చాలా బాగుంది అని చెప్పారు. చాలా బాగుందని చెప్పారు. ఓకే. నెక్స్ట్ నేరుగా మరి ఆయనకి బొట్టు పెట్టి తర్వాత స్వాగతం పలికి పునుగులు తిని టవల్ కూడా వేసి సో ఎలా ఏమన్నారు వెంటనే? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయనకి బిల్ గేట్స్ సార్, సీఎం సార్ కూడా. సో లోపలికి వచ్చిన తర్వాత ఏం సంభాషణ చేశారు? ఇక్కడ డైరెక్ట్గా నేరుగా అరటి తోటలోకి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడారు? మన అరటి తోటకి ఎన్ని మొక్కలు ఉంటాయి, దీనికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మీకు దీనివల్ల ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి, ఇంతకుముందు మీరు లేబర్ని పెట్టి పని చేయించుకుంటే ఎంత అవుతుంది ఏంటి, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చినాక మీకు మందులు కొట్టించుకోవడానికి స్ప్రే చేయించడానికి ఎంత అవుతుంది ఏంటి, ఇప్పుడు డ్రోన్ సహాయంతో తీసుకొస్తే మీకు దీనివల్ల తక్కువ ఖర్చులో అయిపోతుందా ఎక్కువ ఖర్చు అవుతుందా ఏంటని దాని గురించి చెప్పారు మనకి. ఈ యొక్క ఆకులకి ఎటువంటి తెగుళ్ళు వచ్చిందా కూడా ప్రత్యేకించి ఒక యాప్ను కూడా రూపొందించడం జరిగింది. ఆ యాప్లో ఈ ఆకుకి ఏ తెగుళ్ళు వచ్చింది, ఏ వైరస్ వచ్చింది వెంటనే తెలుసుకునే ఆయన స్వయంగా పరిశీలించారు. ఫోన్లో ఫోటో తీసి వెంటనే ఆయన చూసి ఓహో ఇది బాగుంది, ఇంత టెక్నాలజీ వచ్చిందని కూడా ఆయన అక్కడ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో అది కూడా మీతోనే డైరెక్ట్గా యాప్లో ఫోటో తీసి వెంటనే చూసి తెలుసుకున్నట్టు జరిగింది కదా అక్కడ సిచ్యువేషను. సో ఏంటి అక్కడ సిచ్యువేషన్, మీరు డైరెక్ట్గా ఆయనే ఫోటో తీసారా? ఈ యాప్ అనేది ఇప్పుడు ఏపీఏఐఎంఎస్ యాప్ అనేది ఇది సింగిల్ విండో ఆపరేటర్, ఎవరి ఆధార్ నెంబర్తో వాళ్ళకి ఓపెన్ అవుతుంది. దీనిలో మన పొలం డీటెయిల్స్ అనేది అన్నీ వస్తాయి దీనిలో. అదొకటను మళ్ళీ మనకి ఈ యాప్లో మనకి పొలంలో తెగులు ఉన్నది ఏంటనేది ఆటోమేటిక్గా అలర్ట్ చూపించేస్తుంది మన ఐడిలో. ఈ ఐడిలో చూపించగానే మనకి పలానా ఆకులపైన అరటి ఆకులపైన తెగులు మచ్చలాగా చూపించేసిందని చెప్పేసి మనం వెంటనే పొలం వచ్చేసి దీనికి పరిష్కారం ఏంటని తెలుసుకోవాలంటే ఈ యాప్లో మనం ఫోటో తీసి అప్లోడ్ చేయగానే ఈ తెగులు ఏంటి అనేది, దీనికి రెమెడీ ఏంటి అనేది కూడా దీనిలోనే చూపించేస్తుంది ఏఐ సహాయతతో. ఓకే. సో అదంతా స్వయంగా బిల్ గేట్స్ పరిశీలించారా? మీ ఫోన్లో నుంచి ఆయన ఫోటో తీసి ఆ యాప్ని అంతా పరిశీలించారా? సో ఆయన ఏం చెప్పారు ఆ యాప్ గురించి చూడంగానే? ఇంత టెక్నాలజీ వచ్చిందని ఒక ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది ఆ వీడియోలో చూస్తే. సో ఏం చెప్పారు యాప్ గురించి? దీనికి ఏఐ సహాయతతో వచ్చింది, దీనికి మంచిగా ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దికి ఇంకా జనం తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి ఇంకా అప్డేటింగ్లో ఉండటం వల్ల ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఓకే. ఒకసారి యాప్ గురించి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్. సో యాప్ గురించి తెలుసుకొని పొలంలో డైరెక్ట్గా ఏ తెగులు ఉంది ఏంటి అనేది కూడా డైరెక్ట్గా ఫోన్లో యాప్స్కి వచ్చేసింది. సో ఒక్కసారి యాప్ కూడా మనం చూద్దాము. ఏంటి ఈ యాప్ ఏంటి? ఏపీఏఐఎంఎస్. ఈ యాప్ అనేది మనం కౌలుదారు మన సొంత పొలము సర్వే నెంబర్తో సహా చూపిస్తుంది. దీనిలో వ్యవసాయ నోటిఫికేషన్, దీనికి సంబంధించిన సేవలు అనేది వ్యవసాయ నోటిఫికేషన్లు, మార్కెట్ ధరలు ఎలాగున్నాయి, గరిష్టం ఎలా ఉన్నాయి, కనిష్టం ఎలా ఉన్నాయి అని చూపించేస్తుంది. దీనిలోనే మళ్ళీ మనకి ముందస్తు చీడపీడల వివరాలు చూపిస్తుంది, మార్కెట్ పంట ధరలు, వార్తలు మరియు ప్రకటనలు, ముఖ్యమైన అధికారుల వివరాలు, పంట నష్టము, మీ అభిప్రాయం అనేది కూడా మనం ఏఐ సహాయతతో మన పొలంలో ఏమైనా తెగులు కానీ అట్లాగే ఏదైనా పురుగు కానీ ఏదైనా ఉన్నా కానీ దీని సహాయంతో చూసుకోవచ్చు. ఈ యాప్లో అనేది మనం ప్రభుత్వ ప్రయోజనములు, సర్వే అంటే మనకి పశువులు, గేదెలు అలాగే ఏదైనా ఆవులు అలా ఉన్నా కూడా దీనిలో చూపించేసుకోవచ్చు.
చీడపీడల గుర్తింపు అంటే ఇది వచ్చేసి దీనిలో మనకి సంబంధించిన ఏ తెగులు ఉంది ఏంది అనేది ఈ సేవల్లో మనం ఫోటో తీసి పెట్టగానే మనకి దీనికి ఏ తెగులు ఏంటి అనేది దీనిలో మనకి చూపించేసేస్తుంది. ఊబరైజేషన్ అంటే మనం దీనిలో డ్రోన్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది మనకి దగ్గరలో ఉన్న డ్రోన్స్ మనం ఉన్న ఏరియాని బట్టి ఇప్పుడు మన ఏరియా వచ్చేసి మనకి ఇప్పుడు ఉండవల్లి అనుకో, ఉండవల్లి అయితే ఇప్పుడు మనం ఇది డిస్టిక్ వచ్చేసి మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని అందుబాటులో ఉన్న వాళ్ళని మంచిగా రేటింగ్ ఉన్న వాళ్ళని అలా బుక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ప్రభుత్వ పథకాలు దీనిలో వచ్చేసి అన్నదాత సుఖీభవ, ఇప్పుడు పిఎం కిసాన్ ఇవి కూడా ఇందులోనే చెక్ చేసుకోవచ్చు ఆ యాప్లో అనేది. ఏఐ సహాయంతో ఈ యాప్ అనేది ఇంత అప్డేటింగ్గా వచ్చేసేసింది, రైతులకి ఏ ఇబ్బంది లేకుండా. ఈ యాప్లో కూడా మనకి తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటుంది. మీ పొలంలో ఎంతవరకు యూస్ఫుల్ అయ్యింది, అలాగే మనం ఒక్కసారి స్వయంగా పరిశీలిద్దాం. ఈ యొక్క ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే దీనికి కొంచెం తెగులు వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ తెగులు వచ్చింది కాబట్టి ఒక్కసారి యాప్లో ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది, ప్రజలకి అందుబాటులో ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం డైరెక్ట్గా చూద్దాము. ఒకసారి ఆవిడ పిక్ తీస్తున్నారు, ఒకసారి చూద్దాము. సో డైరెక్ట్గా వచ్చేస్తుందా అండి? డైరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ యాప్లో. ఇది ఏ తెగులు ఏంటి, దీనికి రెమెడీ ఏంటి, మనం ఏ కెమికల్ వాడాలి ఏంటి, ఎంత పర్సంటేజ్ వాడాలి ఏంటి అనేది మనకి ఈ యాప్లో చూపించేస్తుంది. సో ఒక్కసారి డైరెక్ట్గా మనం చూద్దాం. ఇప్పుడే పిక్ తీశారు, దాంట్లో తెగులు గుర్తింపు అనేది వెంటనే వచ్చేసింది. సో అంటే వితిన్ సెకండ్స్లో ఇది అయితే జరిగింది. సో పురుగు పేరు కూడా సిగటోక ఆకుమచ్చ అని చెప్పడం జరిగింది. అలాగే ప్రభావం, దాని యొక్క ప్రభావం కూడా ఎలా ఉంది, నివారణ ఏంటి అనేది వెంటనే వచ్చేసింది. సో రైతులకి ఈజీ ప్రక్రియ, ఏ సహాయంతో ఈ యాప్లో అన్నీ చూసుకోవచ్చు. మొత్తం ప్రభావం ఎంత ఉంది అంటే 1, 2 ప్రభావాలు కనిపిస్తున్నాయి. నివారణ ఏంటి, దాంట్లో కూడా రెండు నివారణలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలి అనేది కూడా మొత్తం పాయింట్స్ వైజ్గా కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయింది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే? మాకు 100% యూస్ఫుల్ అయింది. మనం ఇంట్లో ఉండి యాప్ ఓపెన్ చేయగానే మనకి ముందుగానే హెచ్చరిక చూపించేసి అలర్ట్గా వచ్చేసేస్తుంది. మనకి మన పొలంలో ఈ తెగులు ఉంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యాప్ సహాయంతో ఫోటో తీసి పెట్టుకోగానే దీనికి ఏ రెమెడీ, ఏ కెమికల్ వాడాలి అనేది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో కూడా డ్రోన్ల సహాయంతో కూడా ఉన్నది అని చెప్తూ ఉన్నారు కదా, ఆ ప్రక్రియ ఏంటి? ఈ యాప్లోని మనం ఈ తెగులు చూసిన వెంటనే ఏ సహాయంతో వెంటనే డ్రోన్ కూడా బుక్ చేసేసుకోవచ్చు. కూడా బిల్ గేట్స్ స్వయంగా పరిశీలించారు కదా డ్రోన్ల సహాయంతో ఎలా పిచికారీ చేయాలి, ఆ నివారణకి ఏంటి అనేది కూడా. సో ఏం చెప్పారు అప్పుడు? ఇంతకుముందు మాన్యువల్ స్ప్రేయింగ్ చేయించేవాళ్ళం మనము. ఇంతకుముందు మాన్యువల్ స్ప్రేయింగ్ చేస్తే నలుమూలలా ఎక్కడన్నా మిస్ అయినా అని స్ప్రేయింగ్ అనేది కరెక్ట్గా వచ్చినా రాకపోయినా కొంచెం ఏదైనా పంట నష్టపోతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మనకి డ్రోన్స్తో స్ప్రే చేయడం వల్ల నలుమూలలా కరెక్ట్గా స్ప్రే చేసేస్తుంది. మనకి ఏ తెగులు ఏంటనేది చూపించట్లేదు, మనకి ఇబ్బంది అనేది అనిపించట్లేదు. ఇంతకుముందు మనం 700 నుంచి 1000 రూపీస్ వరకు ఖర్చు పెట్టేవాళ్ళం మాన్యువల్ స్ప్రేయింగ్కి వచ్చేసి. ఇప్పుడు డ్రోన్కి వచ్చేసి మనకి ఒక 500, 600 ఎకరానికి వచ్చేసి మనకి తక్కువ అమౌంట్లో తక్కువ టైంలో పంట నష్టపోకుండా మనకి ఏఐ ద్వారాగా ఈ యాప్ అనేది రైతుల కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనుషులకి పని తగ్గించి ఏ టెక్నాలజీతో ఇంకా చాలా టెక్నాలజీని యూజ్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు. సో ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ఇంకా అభివృద్ధి దశగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇది ఊబరైజేషన్ సేవలలో ఊబరైజేషన్ యాప్లు అనేది మనం డ్రోన్ బుక్ చేసుకున్నాం. మంచి రేటింగ్ ఉన్న వాళ్ళని, మనకి అందుబాటులో ఉన్న వాళ్ళని బుక్ చేసుకున్నాం. డ్రోన్ వాళ్ళు వచ్చినాక మనము ఇప్పుడు మన పొలంలో ఉన్న తెగులుకి సిగటోక ఆకుమచ్చ అని చూపించింది కదా, దానికి టిల్ట్ అనేది కెమికల్ తెచ్చుకోవాలని చూపించింది కదా. ఈ కెమికల్ అనేది మనం తీసుకొచ్చి ఇచ్చాము వాళ్ళకి, డ్రోన్ వాళ్ళకి. ఇంకా వాళ్ళే స్ప్రే చేయించేసి. ఇందులో మనం డ్రోన్ స్ప్రే చేసిన వాళ్ళకి కూడా మనం రేటింగ్ కూడా ఇవ్వచ్చు ఈ ఏఐ ద్వారా యాప్లో. మనీకా లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ తరపున ఈ యాప్ ద్వారానే వాళ్ళని ఇది చేసుకునే పరిస్థితి? ఈ యాప్లోనే మనం వీళ్ళని చూసుకోవచ్చు. మనకి ఇక్కడ డ్రోన్స్ ఉన్న వాళ్ళ అందరి నేమ్స్ వచ్చేస్తాయి ఇందులో ఆటోమేటిక్గా. దీనిలో మనం ఇప్పుడు సపోజ్ మంది ఉండవల్లి, మనం దగ్గర తాడేపల్లి అట్లాగా చూసుకుంటాం కదా, ఆ దగ్గరలో ఉన్న వాళ్ళని ఎంచుకుంటాము. వాళ్ళ రేటింగ్ అనేది ఎలా ఉంది ఏంటనేది 5 స్టార్ రేటింగ్ ఉన్న వాళ్ళని మనం బుక్ చేసుకుంటాం. ఇందులో కూడా పంట చేతికి వచ్చాక చాలామంది నష్టపోతూ ఉంటారు, చాలామందికి చాలా బాధ మిగిలిపోతూ ఉంటుంది నష్టం చేకూరిన తర్వాత. సో ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఏ టెక్నాలజీ ద్వారా ముందుకు వెళ్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందంటే మనం పొలం వచ్చి చూసుకొని ఏం తెగులు, ఏం దోమ ఉంది ఏంటనేది అది స్ప్రే చేయించుకోవడానికి మనకు ఒక 2-3 రోజులు టైం పట్టేది. మాన్యువల్ స్ప్రేయింగ్ వాళ్ళని మనం మాట్లాడుకొని, లేబర్ని మాట్లాడుకొని స్ప్రే చేయించడానికి.
ఇప్పుడు మనకి ఏఐ ద్వారాగా ఇప్పుడు రైతుల కోసం ఫార్మర్ యాప్ వచ్చింది కదా, ఈ యాప్లో మనకి మన పొలంలో ఉన్నది మనం దీనిలోనే ఫోటో తీసి అప్లోడ్ చేసుకొని దీనికి వెంటనే సమస్యకి పరిష్కారం కూడా వచ్చేస్తుంది కదా. ఇది చూసి మనకి ఏ కెమికల్ ఏంటనేది దీనిలో చూపించేస్తుంది. అది తెచ్చుకొని మనం వెంటనే కూడా ఇంట్లో ఉండే మనం డ్రోన్ బుక్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు పంట ఇబ్బంది పడేవాళ్ళం, ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఏఐ సహాయంతో మనం పంట నష్టపోకుండా మంచిగా ఉపయోగపడేలాగా తీసుకొచ్చారు రైతుల కోసం ఈ యాప్ అనేది. మీరు స్వయంగా మీ పొలంలో వాళ్ళు వచ్చినప్పుడు ఇంత అభివృద్ధి మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందని అనుకున్నారా? మేము అనుకోలేదు, అనుకోలేదు. ఇంత సడన్గా జరిగేసరికి మేము కూడా ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా బాగా ఉపయోగించుకున్నాము. ఇంత మంచి అవకాశం వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చుట్టుపక్కల వాళ్ళు మీ పొలానికి బిల్ గేట్స్ అలాగే చంద్రబాబు నాయుడు రావడం ఏం చెప్తున్నారు? చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామందికి పొలాలు ఉన్నాయి, అయ్యో మాకు రాని ఛాన్స్ మీకు వచ్చింది, అలాంటి ఏమన్నా డిస్కషన్స్ ఏమన్నా వచ్చినాయా? అందరూ అడుగుతున్నారు, మీ పొలం మీరు కూడా బిల్ గేట్స్ అయిపోతారా, బిల్ గేట్స్ వచ్చారు మీ పొలానికి అని. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు కూడా మేము అనుకోలేదు, ఇంత మంచి అవకాశం వస్తుందని కూడా అనుకోలేదు. మేము సడన్గా వచ్చినందుకు మేము చాలా బాగా ఉపయోగించుకున్నాం. నేను కూడా ఇది యూస్ చేస్తాను, ఇలాంటి ఇంకా ముందుకు రావాలి అని చెప్పి ఏమన్నా ఎంకరేజ్ చేశారు. ఇది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఇది ఇంకా టెక్నాలజీ అప్డేటింగ్ అయ్యే కొద్దీ ఇంకా మంచిగా ఉపయోగపడాలని జనానికి అనుకున్నారు. సో ఫైనల్గా ఏం చెప్తారు ఇలాంటి టెక్నాలజీ గురించి? ఇలాంటి ప్రపంచ దిగ్గజాలంతా కూడా మన ఏపీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా ఇలాంటివి ఇంకా మంచిగా వచ్చి జనానికి మంచి అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటున్నాం. మేము కూడా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని తీసుకొని రావటం మా పొలానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మేము బాగా మంచిగా సద్వినియోగం చేసుకున్నాము. సో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో పక్కన వాళ్ళ హస్బెండ్ కూడా ఆ రోజు ఆయన పక్కనే ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఆయన మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఎంచుకోవడానికి చాలా టైం పట్టుంటుంది, ఎందుకంటే మీ దాకా రావాలంటేనే చాలా కష్టం. సో వచ్చారు, ఏం కన్సల్ట్ అయ్యారు మిమ్మల్ని? చాలా సంతోషపడ్డాము. సీఎం సార్ అండ్ బిల్ గేట్స్ సార్ గారు వచ్చినప్పుడు ఎన్నడూ రాని బిల్ గేట్స్ అంటే 2016 హైదరాబాద్ వచ్చారు. తర్వాత ఆంధ్రాకి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ ఆంధ్రాకి 2026కి వచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషపడ్డాము. రైతులందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతులందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా వరకు. వ్యవసాయ క్షేత్రం అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వస్తున్నప్పుడు మా పొలంలోనే అడుగు పెట్టబోతున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మా ఫీలింగ్ ఏంటంటే మేము ఇంకా అదృష్టం అనుకున్నాం, మేము చాలా అదృష్టం అనుకున్నాం, అది రుణపడ్డాం అనిపించింది. వాళ్ళు వచ్చి విజిట్ చేయడం, ఈ పంట పొలాన్ని అంతా కూడా సందర్శించడం, ఏమేమి చెప్పారు, ఏమేమి మాట్లాడారో, ఏం తెలుసుకున్నారు? ఏం లేదు మేడం, కొత్త యాప్ ఏపీ ఏఎంఎస్ఐ అనేది ఒక యాప్ రిలీజ్ చేశారు. సో దాని గురించి వివరంగా మేము తెలియజేసాము బిల్ గేట్స్ గారికి, సీఎం సార్ కన్నా బిల్ గేట్స్ గారికి. ఎలా అనిపించింది ఫస్ట్ వీళ్ళంతా రావడము, అలాగే మీ యొక్క అరటి తోటను ఇక్కడ సందర్శించడము, ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ వైపు మొత్తం చూసే విధంగా ఒక బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చి ఆయన స్వయంగా చూడడము, యాప్ గురించి తెలుసుకోవడము, అందరినీ అభినందించడము, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఈ మూమెంట్స్ అన్నీ కూడా చాలా గుర్తుండిపోయే మూమెంట్స్ మీకు కూడా. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండవల్లి రైతులు కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో ఏం చెప్తున్నారు? ఏం లేదు మేడం, ఇంతకుముందు టెక్నాలజీ వేరు, ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ వేరు. ఏఐ అనేది ఒక కొత్త టెక్నాలజీ సాఫ్ట్వేర్ అనేది వచ్చింది. దాన్ని బట్టి ఇప్పుడు రేపు రైతులు అనేది ఇబ్బంది పడకుండా తక్కువ ఖర్చుతో ఆదాయం మెరుగుపరచడానికి ఒక కొత్త యాప్ సృష్టించారన్నమాట. ఏఐ అనేది డ్రోన్స్. సో ఇంతకుముందు మాన్యువల్ స్ప్రే అనేది ఉండేది, అది ఖర్చు ఎక్కువ ఉండేది, రోజులు ఎక్కువ ఉండేది, ఎదురు చూసేవాళ్ళం మాన్యువల్ స్ప్రేకి. సో ఇప్పుడు ఇబ్బంది లేదనమాట. ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి. సో 15 మినిట్స్లో స్ప్రే చేసి వెళ్ళిపోతున్నారు, తక్కువ ఖర్చు, దానికి ఒక టైం కూడా కేటాయించినది లేదనమాట. ఇంతకుముందు మాన్యువల్ అనేది 2 days 3 days పట్టేది, ఒక 2 hours కూడా పట్టేది మాన్యువల్ స్ప్రే. 15 మినిట్స్లో అయిపోతుంది స్ప్రే. ఇప్పుడే అదే రైతులు అనేది తెలుసుకుంటున్నారు ఈ యాప్ గురించి. ఇట్లాగా అంటే 4 లక్షల మంది ఇప్పటికీ ఇంక్లూడ్ అయ్యారు అనమాట, ఈ యాప్ తెలుసుకున్నారు. ఈ యాప్ గురించి ఆంధ్రప్రదేశ్ 4 లక్షల మంది తెలుసుకున్నారు ఈ యాప్ గురించి. సో అందులో కూడా మేము కూడా మాకు చాలా చాలా ఆనందపడ్డామండి. ఎందుకంటే ఒక రైతు దగ్గరికి వచ్చి మేమేమైనా బిజినెస్ మ్యాన్స్ కాదు, ఏం కాదు, మేము ఒక రైతు దగ్గరికి వచ్చారు సీఎం సార్ అండ్ బిల్ గేట్స్ సార్. మేము ఊహించుకోవాలా ఇట్లా ఇక్కడ దాకా వస్తారు, ఇట్లా పరిచయం పలకరిస్తారు, ఇట్లా చూస్తారు తోటలన్నీ, ఇట్లాగానే అనుకోలేదు మేము. అది
సో ఏంటంటే ఇది రేపు రైతు అనేది రాజు అంటారు కదా, రైతే రాజు అంటారు కదా, రేపు అట్లా జరుగుతుంది రేపు. ఏదంటే ఈ టెక్నాలజీ వచ్చినాక మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. కొత్తగా ఈ డిసీజెస్ కోసం మన ఇంట్లో ఉన్నా కూడా ఒక డిసీజ్ వచ్చిందంటే తెలియపరుస్తుంది, ఒకరోజు ముందే తెలుస్తుంది. ఇంతకుముందు చేలోకి వచ్చి చూసుకుంటా ఒక్కొక్క చెట్టు కోసం చూసుకుంటా ఉంటే టైం సరిపోయేది కాదు, ఒకరోజు పట్టేది. ఏం డిసీజ్ పట్టింది అంటే ఏ వ్యాధి వచ్చింది, ఏ తెగులు వచ్చింది అనేది, ఏ పురుగు పడింది అనేది తెలుసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్నప్పుడే ఒక అలర్ట్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, మీ చేలో ఇలా వస్తుంది, పురుగు పడింది, ఇట్లా తెగులు వస్తుంది అనేటప్పుడు మేము తెలుసుకొని మీ ముందు రోజు తర్వాత రోజు వచ్చి మేము చూసుకుంటాం. దాంట్లో క్లిక్ చేయగానే ఫోటో వ్యాధి వైరస్ని క్లిక్ చేయగానే అప్లోడ్ చేయగానే దాని గురించి సమాచారం మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఏ మందు కొట్టాలి, ఎంత మోతాదు కొట్టాలి, ఎంత ఎంఎల్ కొట్టాలి ఏంటి అనేది. సో దాన్ని బట్టి మేము స్ప్రే చేసుకోవటం, డ్రోన్ బుక్ చేసుకోవటం, నెక్స్ట్ ఫ్యూచర్లో డ్రోన్ బుక్ చేసుకోవటం, వితిన్ 15 minutesలో స్ప్రే చేసి ఫినిష్ అయిపోద్ది. ఇంతకు ముందు ఏం ఫేస్ చేశారు, ఇప్పుడు చేంజెస్ మీకు ఏం కనిపిస్తున్నాయి స్వయంగా? అంటే ఈ పంట పొలం నుంచి రాబడి కానీ దిగుబడి కానీ, లేదంటే ఇంతకు ముందు ఎలా ఉండేది గతంలో, ఇప్పుడు ఇదంతా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు మీకు ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి? ఇది అర ఎకరం కాదు మేడం, ఇది చక్రకేళి వెరైటీ. ఈ అర ఎకరానికి 600 మొక్కలు ఉంటాయి. సో దీనికి ఏంటంటే ఇంతకుముందు మాన్యువల్గా బొంగు కట్టేవాళ్ళు, చెట్టుకి బొంగు కట్టేవాళ్ళు, దానికి ఒక 10,000 అయ్యేది. అంటే ఒక అర ఎకరానికి 10,000 అయ్యేది అనమాట. మళ్ళీ స్ప్రే కూడా మాన్యువల్గా ఒక చెట్టుకు పడేది కాదు, ఒక చెట్టుకు పడేది. ఆ చెట్టు వ్యాధి దీనికి సోకేది అనమాట. సో అది లాస్ అయ్యేవాళ్ళం, దానికి కూడా అన్నిట్లో లాస్ అయ్యేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు డ్రోన్స్ వస్తే ఆ డ్రోన్స్ అనేది మొత్తం చెట్టు మొత్తం తడిసి ఏ చెట్టు మిస్ అవ్వదు. ఎందుకంటే మనం ఆ యాప్లో మార్క్ చేస్తాం, కరెక్ట్గా అక్కడికి వెళ్ళి కొట్టిద్ది అనమాట. అక్కడ వ్యాధి ఉన్నది అక్కడికి వెళ్ళిపోయి స్ప్రే చేసేది. సో ఇప్పుడు ఏంటంటే తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం ఇప్పుడు పొందుతున్నాం అన్నమాట మేము. సో ఇప్పుడు చక్రకేళి ఉంది, ఈ చక్రకేళి ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ఒక గెల వచ్చేసి 350 రూపాయలు, పెట్టుబడి వచ్చేసి 80,000 అవుతుంది ఇంతకుముందు. ఇప్పుడు అది కూడా టెక్నాలజీకి బొంగు లేకుండా ఒక తాడు కడతాం, అక్కడ తాడు కట్టి దానికి కింద కట్టుకుంటే నేను మా వైఫ్ కట్టుకోగలం. ఇంతకుముందు ఏంటంటే మాన్యువల్గా మనుషులు 4-3 ఉండేవాళ్ళు, వాళ్ళకి 10,000 అయ్యేది. ఇప్పుడు మీ ఇద్దరు ఉన్న ఒక 2 days పట్టిద్ది, ఇబ్బంది లేదు. మాకు ఆదాయం తక్కువను, ఖర్చు తక్కువ, ఎక్కువను ఆదాయం ఎక్కువ వస్తుంది. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ వస్తుంది. సో టెక్నాలజీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మొత్తంగా ఏం చెప్తారు, ఇలాంటి రైతులు రారాజులుగా నిలవడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందా? చాలా. కూటమి ప్రభుత్వం మా రైతులకన్నా బిజినెస్ మ్యాన్కి చాలా ఉపయోగపడుతుంది బాగా. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఓకే, సో మొత్తం రైతే రారాజు ఖచ్చితంగా నిలిచారంటారా? అవుతుంది, అది లేకపోతే రైతు లేకపోతే రాజు లేడు కదా. సో అది బతికేదే రైతు ఉంటేనే బతుకుతున్నారు. ఇప్పుడు మీరైనా మేమైనా ఎవరైనా 4-5 ఏళ్ళు నోట్లోకి వెళ్తేనేగా ముద్ద అనేది తినేది. సో ఇంకా రాబోయే కాలంలో ముందు ఎలాంటి ఫీచర్స్, ఎలాంటి టెక్నాలజీ ఇంకా వస్తే బాగుంటుంది, రైతులు ఇంకా నిజంగానే రారాజుగా మిగలాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే మీరేం చెప్తారు? మీరేమైనా సూచనలు సలహాలు ఇలాంటివి ఇంకా వస్తే బాగుంటుందని ఏమైనా ఫీల్ అవుతున్నారు? వస్తాయండి మేడం, ఇంకా ఒక 2 years 3 yearsలో కొత్త టెక్నాలజీ వస్తాయి. చేలో ఉన్న మనుషులు ఇప్పుడు ఉన్నారు 4-5 ఉన్నారు, ఇప్పుడు చేసే వాళ్ళకి ఒక 5,000 ఇవ్వాలి వాళ్ళకి, అది కూడా ఉండదు రేపు. కొత్త టెక్నాలజీ మనమే చేసుకోవచ్చు, ఒక వితిన్ 1 hourలో అయిపోతాయి. అలాంటివి వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చినప్పుడు అది రాకుండా ఎలా ఉంటుంది డెవలప్మెంట్ అనేది? చాలా ఫీచర్ మారుతూ ఉంటుంది, భవిష్యత్తు చాలా ఫీచర్లో మారుతుంది. ముందు తరాలకి చాలా అసలు వాళ్ళు చూసుంటారు కదా కష్టపడే వాళ్ళు రైతు అనేది. అంతకుముందు రేపు పిల్లలు ఉండే వాళ్ళు ఎదిగేటప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, అప్పుడు మా నాన్నవాళ్ళు ఇంత కష్టపడ్డారు, ఇప్పుడేనో సుఖంగా ఉంటున్నాం అనేది. అది రైతే రాజు అనేది కరెక్ట్. ఒక కప్పులు, ఒక భార్యాభర్తలు ఇంత దాకా తీసుకొచ్చి ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు. ఎంతో కష్టం చూసి వచ్చి ఉంటారు కదా ఇక్కడ దాకా. మేడం మేము చదువుకున్నాము, జాబ్ చేసాము, కష్టపడ్డాము. మా నాన్న మా అమ్మగారు పోషించారు, మమ్మల్ని చదివించారు కాబట్టి, మమ్మల్ని పెళ్లి చేశారు కాబట్టి అన్ని ఈ వ్యవసాయం మీదే చేశారు. సో మేము కూడా అట్లా చేయగలని అనుకుంటున్నాం.
అంత చాలా హ్యాపీ ఫీల్ అవుతాం రేపు. సో ఇంకా ఏం చెప్తారు ఆ మొత్తం సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, అలాగే బిల్ గేట్స్ మీ పొలంలో అడుగుపెట్టిన సిచ్యువేషన్ దగ్గర నుంచి ఈ కొత్త టెక్నాలజీ ముందుకు వెళ్తున్న ఈ ఓవరాల్ సిచ్యువేషన్ గురించి మీరిద్దరూ ఆల్మోస్ట్ అంతా ఫేమస్ అయిపోయారు. సో ఏం చెప్తారు దీని గురించి? ఏం లేదు మేడం, సీఎం సార్ కూడా రైతే. సీఎం సార్ కూడా రైతే ఇంతకుముందు. అంటే ఇప్పుడు అంటే సీఎం సార్ కాబట్టి కొంచెం ఆయన టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతున్నారు కాబట్టి చాలా ఉపయోగపడుతున్నారు. సో బిల్ గేట్స్ కూడా రైతే. ఆయన ఏమన్నా ఇది బిజినెస్ మ్యాన్ కాదు, చిన్నప్పుడే ఒక రైతు అంట. రైతు నుంచి ఎదిగి ఇట్లాగా మన రాష్ట్రాన్ని ఇది చేయడానికి వచ్చారనమాట మనల్ని. అది ఏమనిపిస్తుంది అంత ప్రపంచ దిగ్గజం వచ్చి మన రాష్ట్రం వైపు చూస్తున్నప్పుడు? చాలా ఫీల్ అయ్యాం మేడం, ఇంకా మేము మాటలు కూడా రావట్లా. అది అంత ఫీల్ అయ్యాం మేము. ఇంకా టెక్నాలజీ మారిపోయి ఇంకా మంచిగా రావాలి, ఇంకా ముందు ఇంకా తక్కువ ఖర్చుతో అయిపోయేలాగా ఏదైనా ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతులు అప్పులు ఊబులో ఉన్నారు ఇప్పుడు రేపు టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా ఈ అప్పులు అనేది ఉండకూడదు రైతుకి. ఎందుకంటే ఎంతో టెన్షన్స్ ఉంటాయి రైతుకి అనేది. తెల్లారు లెగిస్తే పొద్దున్న లెగిస్తే సాయంత్రం దాకా టెన్షన్స్ ఉంటాయి. ఈ రైతు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అప్పులు చేసాం ఇట్లా చేసాం అనేది. సో ఆ ఫీచర్లు అనేది రావాలని మేము కోరుకుంటున్నాం. కొత్తగా టెక్నాలజీ ఆయన రైతు అనేది అప్పులు ఉండకూడదు, బాధపడకూడదు. అది రైతు ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ ఆగిపోవాలి. అది మా కోరిక. సో మచ్. మీరు కూడా డెవలప్మెంట్ జరిగి ఇంకా మీ టెక్నాలజీని మరింత యూస్ఫుల్గా అందరికీ తెలియచేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే బిల్ గేట్స్ ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడున్న విశేషాలన్నీ కూడా వాళ్ళు స్వయంగా కనుక్కోవడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న సామాన్య రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఏ మొక్కకి ఎటువంటి వ్యాధి ఉంది అనేది ఒక సపరేట్ యాప్లో రూపొందించడం జరిగింది. కాబట్టి అందులో ఆ మొక్కకి ఎటువంటి తెగుళ్ళు వచ్చింది, ఏంటి నివారణ, ఏంటి దాని ప్రభావం ఎలా ఉంటుంది, దానికి పిచికారీ ఎలా చేయాలి, ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సో ఈ యొక్క టెక్నాలజీని టెక్నాలజీకి అయితే బిల్ గేట్స్ అయితే ఫిదా అయిపోయినట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ యొక్క టెక్నాలజీని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ప్రతి అంశం కూడా బిల్ గేట్స్ వచ్చిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయే సమయం దాకా కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఇంకా ఇది ఎలా ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది అని చెప్పి కూడా చాలా సూచనలు సలహాలు అయితే తీసుకున్నట్టు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాగే బిల్ గేట్స్లో ప్రపంచ దిగ్గజం ఆయన వాళ్ళ పంట పొలానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి డెవలప్మెంట్ మరింత ముందుకు వెళ్ళాలి, రైతులు రారాజుగా బతకాలి అని చెప్పి కూడా సామాన్య రైతులైతే కోరుకుంటున్నాడు. అలాగే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా కూడా ఇంకా రాబోయే కాలంలో మరింత డెవలప్ అవ్వాలని కూడా వాళ్ళు ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ప్రపంచమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం వైపు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆకర్షితమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టెక్నాలజీ మరింత ముందుకు వెళ్ళి వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ప్రపంచ దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇంకా టెక్నాలజీని మరింత ముందుకు తీసుకువెళ్ళి ఇలాంటి వ్యవసాయ క్షేత్రాలే కాదు ప్రతిదీ డెవలప్ అయ్యే విధంగా కూడా టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. డెవలప్మెంట్ దిశగా కూడా సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉండాలి అని చెప్పి కూడా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే గతంలో లేని విధంగా కూడా ఇప్పుడు అనేక ఫీచర్స్ని, అనేక యాప్స్ని కూడా రూపొందిస్తున్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ ఎటువంటి నష్టం వాటిల్లకుండా రైతులు ఆత్మహత్యలు ఆగిపోయే విధంగా కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మొత్తం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. రాబోయే కాలంలో మరింత ఇంకా డెవలప్మెంట్ భావితరాలకు అందించే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా బిల్ గేట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయే వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫేవరెట్ విజయవాడ పునుగులు కూడా ఆయన టేస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా చాలా బాగుందని చెప్పి కూడా చెప్తున్నారు. కొబ్బరి చట్నీతో కూడా ఆయన పునుగుల్ని టేస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఆయనకి కుంకుమ బొట్టుతో బొట్టు పెట్టి ఆయనకి ఒక టవలేసి అలాగే ఇక్కడ ఫేవరెట్ అందరికీ విజయవాడ ప్రజలందరికీ కూడా ఫేవరెట్ అయిన విజయవాడ పునుగుల్ని అయితే ఉండవల్లి సామాన్య రైతులు అయితే ఆయనకి తినిపించడం జరిగింది. సో చాలా బాగుందని చెప్పి కూడా ఆయన మన విజయవాడ పునుగుల్ని కూడా టేస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి ఫిదా అయిపోయారు. సో ప్రపంచ దిగ్గజాలన్నీ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కూడా ఈ యొక్క సంఘటనలు అయితే గుర్తుండిపోయేలా చేస్తున్నాయి. ఇది ఓవరాల్గా బిల్ గేట్స్ వచ్చిన వ్యవసాయ క్షేత్ర విశేషాలు.